because they did not open the gates before. Had they opened the gates before? The operation of the gates and it has become made a case unless and until proposal put in డ్యామ్ చేస్తే వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తుంది అడిషనల్ వెంటిలేట్ చేస్తే ఎట్లా బాగుంటుందని చెప్పేసి కింద కోర్స్ కంప్లీట్ వాళ్ళు డిజైన్ ఆస్పెక్ట్ చెక్ చేస్తున్నారు ఆ కోర్స్ కూడా ఏంటంటే కరెక్ట్గా ఫౌండేషన్స్ వస్తాయా రాలేదనేది జరుగుతుంది అంటే అడిషనల్ కోర్స్ 2008 కాబట్టి దీన్ని అరేంజ్ చేయడానికి సార్ ఇప్పుడు మన డ్యామ్ ఇక్కడ మన డ్యామ్ టోటల్ 18 గేట్స్ అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 2:30. సో ఇవాళ ఎక్స్ప్లెయిన్ ఉంటే మాన్యువల్గా చేస్తుంది లేదు సార్ ఈ సార్ ఇంతకుముందు లేదు సార్ యాక్చువల్గా ఏం సార్ అంటే ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ 6 crores ప్రొజెక్ట్ మనకు ఇక్కడ మెకానికల్ ఎలక్ట్రికల్ 3 crores లాస్ట్ పైన ఉన్న డిపార్ట్మెంట్ ఓవర్ నైట్ ఎవర్లీ అవర్ No. చెప్పండి. అంటే 2022లో ఇక్కడ గడం రిజర్వాయర్ దగ్గర 6 lakhs క్యూసెక్స్ రిలీజ్ వలన అప్పుడు వచ్చిన డ్యామేజ్తో ప్రమాదంతో మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ రాకూడదు. ఫ్లడ్ సీజన్ ముందే ఈరోజు కలెక్టర్ గారితో ఇక్కడ ఉన్న ఎస్సీ ఇరిగేషన్ గారితో అట్లాగే మన కమాండెంట్ ఎన్డీఆర్ఎఫ్ గారితో విజిట్ చేయడం జరిగింది. మెయిన్ ఫోకస్ ఏంటంటే శ్రీరామ్ సాగర్తో ఎట్లా కోఆర్డినేట్ చేస్తూ అట్లాగే పైనుంచి వచ్చిన నీళ్ళు ఏ రకంగా మన మేనేజ్ చేయగలుగుతాము, హౌ టు ఓపెన్ ద ఫ్లడ్ గేట్స్, టైమింగ్ ఎట్లా ఇవ్వాలి, ప్లస్ ఈ 2 మండలాల్లో ఇక్కడ కడంలో దస్తూరాబాద్లో ఎఫెక్టెడ్ విలేజెస్ ఒక 10 నుంచి 12 విలేజెస్ ఉన్నాయి. దానికి మన ఏ సిస్టమ్ ప్రకారంగా ముందే అడ్వాన్స్గా అలారం ఇస్తూ అవసరం పడితే ఎవాక్యుయేషన్ కూడా టైంలో చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. ఎస్సీ ఇరిగేషన్ అట్లాగే ఇరిగేషన్ టీమ్ కాన్ఫిడెంట్గా ఉంది దట్ గతంలో 22లో ఎట్లా సిచ్యువేషన్ అయింది అటువంటి మళ్ళీ రాకూడదు. దాని ప్రకారంగా గేట్స్ ఎట్లా ఓపెన్ చేయాలి దట్ దే ఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అండ్ అడ్వాన్స్గా మనం ప్రిపరేషన్ కోసం ఫ్లడ్ టైంలో ఎక్కువ వాటర్ వస్తే ఫ్లాష్ ఫ్లడ్ వస్తే డ్యామేజ్ జరగకూడదు, అట్లాగే మినిమైజ్ చేయడానికి అండ్ ఇవాక్యుయేషన్ కూడా టైమ్లీ ఇవాక్యుయేషన్తో సో దట్ విలేజర్స్ అండ్ క్యాటిల్స్కి మినిమం డ్యామేజ్తో మేనేజ్ చేయడానికి ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్ ప్లస్ రివ్యూ చేయడం జరిగింది. ఓకే.